హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇప్పుడే శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ చూసాము. చాలా లేట్ అయింది, ఎందుకంటే లేట్ అయిందంటే యాక్చువల్గా రిలీజ్ డేనే చూసాము, కానీ సెకండ్ షో కదా చూసింది, సెకండ్ షో చూసాము. సో ఈ పాటికి రివ్యూస్ అని మీకు వచ్చేసి ఉంటాయి, కానీ మా సైడ్ నుంచి కూడా రివ్యూ ఏంటో చూద్దాం. బేసిక్గా యాక్చువల్గా నెగిటివ్ రివ్యూస్ బాగా వచ్చాయి. ఎందుకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అది కూడా చూడాలి కదా బేసిక్గా. సో అదొకటి. నా సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ మీద చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టారు. సో సాంగ్స్ రియల్లీ అంత వర్త్ హాల్లో చూస్తేనే బాగుంటుంది, ఎందుకంటే 100 crores లేదా 75 crores ಅಂತ అన్నారు. సో థియేటర్లో బాగుంటుందేమో ఎక్స్పీరియన్స్ అనుకుని అదొక అదర్ థింగ్ ఈజ్ రామ్ చరణ్ మెగా ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్. సో అన్బయాస్డ్గా ఉంటుంది రివ్యూ మాత్రం. చిరంజీవి ఫ్యాన్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్ కదా అని మీరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను అనుకోకండి. మా రివ్యూస్ అని అన్బయాస్డ్ ఉంటాయి, ఎవరు హీరో అయినా ఈక్వల్ గానే చెప్తాం అందరికి. సో డైరెక్ట్ గా ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం యాక్టింగ్ డిపార్ట్మెంట్ చూద్దాం. యాక్టింగ్ డిపార్ట్మెంట్ మీకు తెలిసిందే, రామ్ చరణ్ బేసిక్ గా మెయిన్ రోల్, హీరో రోల్. ఆపోజిట్ గా ఎస్జే సూర్య విలన్ రోల్. అది కాకుండా హీరోయిన్ కియారా అడ్వాణి, అంజలి వేరే రోల్లో. సో రెండు డబల్ రోల్ మీకు అందరికి తెలిసిందే రామ్ చరణ్. ఫాదర్ రోల్లో హీరోయిన్ అంజలి, సన్ రోల్లో హీరోయిన్ కియారా అడ్వాణి. ఇంకా మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, సునీల్, బ్రహ్మానందం కొంతసేపు అట్లా ఉన్నారు, సమర్థ్ కుమారి అనుకుంటా ఆయన పేరు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ శ్రీకాంత్ మంచి రోల్, యాక్చువల్ గా శ్రీకాంత్ బాగుంది, రోల్ బాగుంది. అండ్ నాకు విలన్ రోల్ చాలా బాగా నచ్చింది. విలన్ ఎస్జే సూర్య ఆయన చాలా బాగా చేశాడు. సో వీళ్ళు అనమాట రోల్స్. వీళ్ళు ఇప్పుడు మనం రామ్ చరణ్ కి లాస్ట్ వద్దాం. ఫస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే హీరోయిన్ లో కియారా అడ్వాణి సపోర్టింగ్ రోల్ గా అనిపించింది నాకు, మెయిన్ గా చెప్పాలంటే మోర్ దాన్ హీరోయిన్ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. నాకు అంత ఏమి తన యాక్షన్ బాగా ఏమి ఎన్హాన్స్ అయినట్టు, ఐ మీన్ బాగా యూజ్ చేసుకున్నట్టు అనిపించలేదు. అండ్ మెయిన్ గా సాంగ్స్ కోసం వాడినట్టు అండ్ ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు రామ్ చరణ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ లో అలా ఉంది. తనకన్నా అంజలి రోల్ చాలా బాగుంది. అంజలి సీనియర్ రామ్ చరణ్ వైఫ్. సో తన రోల్ బాగుంది, తన యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా విలన్ రోల్ తను చెప్పినట్టు ఎస్జే సూర్య ఎప్పుడు డామినేట్ చేస్తుంటాడు. సో అలాగే డామినేట్ చేశాడని చెప్పట్లేదు నేను, కానీ తన వరకు చాలా బాగా చేశాడు. సో మన ఎస్జే సూర్య నుంచి మనం ఏమి ఎలాగో బాగా చేస్తాడు కాబట్టి మనం తక్కువ ఉండదు, అలాగే ఉంది. మిగతా శ్రీకాంత్ యాక్చువల్గా మంచి యాక్టర్ మనకు తెలిసిందే, ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ బాగా చేస్తున్నాడు. సో ఈ రోల్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ యాక్చువల్ గా శ్రీకాంత్ అని అనుకోలేదు రోల్ లో, గెటప్ అది చూసి ఇంకో యాక్టర్ ఎవరో అనుకున్నాను, దాని తర్వాత చూస్తే శ్రీకాంత్ మేకప్ అంత బాగుంది, ఓల్డ్ లుక్ బాగుంది, యంగ్ లుక్ లో కూడా ఉన్నారు శ్రీకాంత్. సో శ్రీకాంత్ కూడా బాగుంది. అలాగే శ్రీకాంత్ పక్కనే రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. సో అవన్నీ నేను డీటెయిల్ గా చెప్పాను, ఎవరు ఏంటి పాజిటివ్ నెగిటివ్ చెప్తే స్పాయిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా సునీల్, బ్రహ్మానందం కామెడీకి వాడారు. వెన్నెల కిషోర్ అయితే వేస్టే, యాక్చువల్ గా అంత బాగాలేదు. బ్రహ్మానందం జస్ట్ అక్కడ క్యారెక్టర్ లేదు, ఏదో కనిపించాలి కదా అన్నట్టుగా కనిపించారు ఆయన. అదే ఇంకా సునీల్ కూడా ఓకే, ఇనిషియల్లీ కొంచెం బాగానే ఉంది, కానీ అది రిపీటెడ్ గా చూస్తుంటే కొంచెం తమిళ్ కామెడీ లాగా అనిపించింది నాకు. కొంచెం అలా సైడ్ లో నడవడం, తమిళ్ కామెడీలో అలాంటి చెల్లుతాయి కానీ తెలుగు కామెడీలో అంత మనకి నచ్చదు. అలాగా కొంచెం వరకు ఓకే, కానీ కంటిన్యూస్ గా సినిమా అంతా అలాగే ఉంటుంది సునీల్. సో అది ఓకే, అంత ఏమీ కామెడీ అంత ఏమీ లేదు. అంటే మధ్యలో డైలాగులు కామెడీ అయితే బాగుంది. రామ్ చరణ్ డైలాగ్స్ తో ఎస్జే సూర్య డైలాగ్స్, జయరాము అతను ఎవరో ఎస్జే సూర్య అన్నలాగా వేసాడు, అతని కామెడీ కానీ అవి అంతవరకు బాగుంది. సో యాక్టింగ్ వైజ్ ఇంకా లాస్ట్ లో చెప్పాల్సింది రామ్ చరణ్ అగైన్ ఏంటంటే మొత్తం సినిమాలో ప్రాణం పెట్టేశాడు. చెప్పాలంటే డామినేట్ చేశాడు అందరిని, ఫ్రాంక్ గా చెప్పాలంటే. వేరియస్ రోల్స్, అప్పన్న రోల్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన రోల్ కానీ, లేకపోతే రామ్ నందన్ రోల్ కానీ, రెండు రోల్స్ లో అప్పన్న రోల్ బాగుంది నాకైతే. అప్పన్న రోల్ గా చాలా బాగా పాత చిరంజీవి చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే, పాతకాలంలో చిరంజీవిలో ఉండేవాడు. సో అప్పన్న రోల్ బాగా చేశాడు. లాస్ట్ లో ఎమోషన్స్ కానీ, రామ్ నందన్ ఎమోషన్స్ మదర్ కనిపించబోతుంది, మీ ట్రైలర్ లో చూసుంటారు, ఆ ఎమోషన్స్ అవన్నీ బాగా వచ్చాయి. కానీ ముందు నుంచి ఐ మీన్ ఈ పిక్చర్ లో మొత్తం అంతా చిరంజీవి ఇది కనిపించింది బాగా, లుక్స్ అని అలాగే చిరంజీవి లుక్స్ బాగా కనిపించాయి. మేబీ ఏజ్ అవుతున్న కొద్దీ చిరంజీవి లుక్స్ కి దగ్గర వస్తున్నాడేమో రామ్ చరణ్. ఫేషియల్ చేంజెస్ ఉంటాయి కదా, సో అలా కూడా కొంచెం చిరంజీవి ఇది వచ్చింది. ఎమోషన్స్ అవన్నీ, కానీ బాగా చేశాడు రామ్ చరణ్ అయితే. ఈక్వల్ గా అంటే ఎస్జే సూర్య అంత గ్రేట్ యాక్టర్ కదా, సో ఎస్జే సూర్యని ఈక్వల్ గా డామినేట్ చేసినట్టు నాకైతే అనిపించింది. సో యాక్టింగ్ వైజ్ ఇదనమాట. నెక్స్ట్ మనం వెళ్దాము మ్యూజిక్.
మ్యూజిక్ లో సాంగ్స్ ఇనిషియల్లీ మనకి అంత నచ్చలేదు, జరగండి సాంగ్ కానీ లేకపోతే సాంగ్స్ కంపోజిషన్ నచ్చింది, లిరిక్స్ కూడా ఓకే, అంటే మనకి అంటే వచ్చేస్తాయి అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ నాకు సాంగ్స్ ఒరిజినల్ గా చూసినప్పుడు పిక్చరైజేషన్ నాకు అంత ఎక్కలేదు, కాస్ట్యూమ్ డిజైనింగ్ అని, ఐ మీన్ కాస్ట్యూమ్స్ సెట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో బేసిక్ గా మనం శంకర్ మూవీస్ లో చూస్తూ ఉంటాము, సాంగ్స్ లో చాలా డిఫరెంట్ గా ఉంటాయి శంకర్ సాంగ్స్. అలాగే కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. జరగండి సాంగ్ అదేదో 3D లాగా ఉంది. తర్వాత ఏంటది మచ్చా మచ్చా సాంగ్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంది. సో డాన్స్ వైజ్ మనం చూసిన బీట్స్ లో కొంచెం అనిపించింది, కానీ సినిమాలో డాన్స్ బాగుంది రామ్ చరణ్ది. ఇంకొక చోట ఉంటుంది ట్రాఫిక్ దగ్గర, అక్కడ ఒక డాన్స్ చేస్తాడు కార్ మీద, అదొకటి బాగుంది. డూప్ సాంగ్ చాలా చూసాం మనం. డూప్ సాంగ్ అయితే బెస్ట్ యాక్చువల్ కొరియోగ్రఫీ. డూప్ సాంగ్ కొరియోగ్రఫీ బాగుంది. సో యా డాన్సెస్ బాగున్నాయి, బాగాలేదని చెప్పట్లేదు. కానీ ఆ దీప్తి చెప్తోంది ఏంటంటే పెట్టిన మనీ కనిపించలేదు బేసిక్ గా. సో జరగండి సాంగ్ కొంచెం ఇంకా బెటర్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఎందుకంటే శంకర్ సాంగ్స్ మనం చూసాం కదా, రోబో గానీ శివాజీ, రజనీకాంత్ మూవీస్ లో, వాటిలో కొంచెం అలా కనిపించింది మనకి మనీ పెట్టినట్టు. ఇక్కడ మనీ అంటే అక్కడ మనీ కొంచెం కంపేర్ టు తక్కువ, ఇక్కడ మరీ 100 crores 75 crores అన్నారు కాబట్టి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా కనిపించలేదు బేసిక్ గా చెప్పాలంటే. కానీ సాంగ్స్ కొరియోగ్రఫీ అదంతా సినిమాలో చూస్తే బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ మనం వద్దాము బీజిఎం మనం చూసాం, మచ్చా మచ్చా బీజిఎం. తర్వాత ఎస్జే సూర్యకి ఒక బీజిఎం ఉంటుంది. సో అట్లా అవే బీజిఎం గేమ్ చేంజర్ అని ఒకటి ఉంటుంది. సో అవి వాడారనమాట. మొత్తం మాక్సిమం సినిమా అంతా అదే బీజిఎంతో నడుస్తూ ఉంటుంది. బీజిఎం ఓకే, మూవీకి యాప్ట్ గానే అనిపించింది నాకైతే. మరీ హార్డ్ హిట్టింగ్ కాకుండా ఎలా అయితే ఉండాలో అంతవరకు పొలిటికల్ డ్రామాకి సెట్ అయింది నాకైతే అనిపించింది. స్క్రీన్ ప్లే వైజ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం 2 parts గా డివైడ్ చేస్తే ఫస్ట్ 30 minutes బాగుంది. కొంచెం తర్వాత కొంచెం ల్యాగ్ అనిపించింది, కొంచెం రిపీటెడ్ గా అనిపించింది సీక్వెన్సెస్. కానీ అంటే కొన్ని 2 సీక్వెన్స్లు పెట్టి సరిపోయేది, ఒక 5 sequence దాకా అలాగే సిమిలర్ గానే నడిచింది అనమాట. కరప్టెడ్ వాడిని పట్టుకోవడం అంటే మన జనరల్గా శంకర్ సినిమా అంటే కరప్షన్ బేస్డ్ మీద ఉంటాయి మాక్సిమం. మనం చూసిన వాటిలో మాక్సిమం అన్ని కరప్షన్ బేస్డ్ మీద ఉంటాయి. ఆ కరప్షన్ మనం ఇంతకుముందు మనం 10-15 years బ్యాక్ చూస్తుంది, ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు చూస్తున్న దాని ట్రెండ్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. కొంచెం అంత ఎక్కువ చేసి ల్యాగ్ చేస్తే జనాలు కొంచెం బోర్ కొడుతుంది. సో అది కొంచెం అనిపించింది నాకు. సో ఇంటర్వెల్ తర్వాత సెకండ్ క్యారెక్టర్ వస్తుంది, అప్పన్న క్యారెక్టర్. సో అక్కడ మళ్ళీ కొంచెం మూవ్ అయింది, స్క్రీన్ ప్లే ఫాస్ట్ అయింది. సో తర్వాత మళ్ళీ బ్యాక్ టు రామ్ నందన్, సో కరెంట్ టైంకి. సో మళ్ళీ ఇక్కడ కొంచెం తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే ఒక టైంలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే, సడన్ గా మెల్లగా వస్తుంది, సడన్ గా చాలా ఫాస్ట్. ఏంటంటే మూవీని ఎలాగోలా అంటే అంటే మనం కొన్ని అలాంటివి జరగవు, మనం అంటే లాజికల్ కావు అవన్నీ. మనం చూస్తూ ఉంటే సినిమాలో కొంచెం ఏంటి ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా అవుతుందా, ఇప్పుడు సడన్ గా ఫినిష్ చేసేయాలి అన్నట్టు ఉంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, అంటే ఇంతవరకు ఇది నాకు పొలిటికలీ అంత నాకు తెలియదు ఎలా ఉంటుందో. ఇప్పుడు రామ్ చరణ్ మీకు తెలిసిందే, ఫస్ట్ IPS తర్వాత IAS, తర్వాత ఇప్పుడు ఇంటర్వల్ తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ అవుతాడు. అది ఎలక్షన్ ఆఫీసర్ అంత ఈజీగా అవుతారా, మధ్యలో సీఎం అవుతాడు, అది ఓకే జస్టిఫికేషన్ బాగానే ఉంది ఇంటర్వల్ దగ్గర. కానీ ఎలక్షన్ ఆఫీసర్ అంత ఈజీగా చేసేస్తారు అతన్ని అనుకోండి, అతను సస్పెండెడ్ కూడా యాక్చువల్గా. సో అది మరి ఎంతవరకు వ్యాలిడో నాకు తెలియదు, అది అవన్నీ నాకు ఆ రూల్స్ నాకు తెలియదు. మరి మీరే చెప్పాలి, కమెంట్స్ లో చెప్పండి. ఒకవేళ అది ఓకే అంటే అది అలాంటి అదే డౌట్ వచ్చింది. అంటే ఒక పర్టికులర్ పర్సన్ IPS నుంచి IAS వెళ్ళడం వరకు నాకు తెలుసు, కొంతమంది అలాగా ఎగ్జామ్ రాసి IAS వెళ్తారు కాబట్టి IAS నుంచి సీఎం పోస్ట్ నుంచి ఇంకో సీఎం పోస్ట్ ఓకే, సీఎం పోస్ట్ ఎందుకంటే అంటే శ్రీకాంత్ ఓకే మనం చెప్తే అంటే అంత ఒక పొలిటికల్ పార్టీలో ఇంతవరకు అంటే మనం ఇప్పుడు ఒకే సినిమాలో చూసాం 1 day సీఎం అని, అప్పుడు నమ్మాం కదా. మరి ఇది నమ్మడానికి ప్రాబ్లం ఏం లేదు మనకి. 1 day ఎవడు సీఎం అవ్వలేడు చెప్పాలంటే, ఫ్రాంక్ చాలా పేపర్ వర్క్ ఉంటుంది, అంత ఈజీగా ఎవడు అలా 1 day సీఎం. ఆ సినిమాని మనం అంత చేసాం కాబట్టి, అది సేమ్ డైరెక్టర్ సినిమా మూవీ ఇది కూడా. నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ ఆఫీసర్ అలా ఎలా పడితే అలా వచ్చేసి అలా చేయడం. ఇంకోటి ఏంటంటే విలన్ ఎస్జే సూర్య అందరి ముందు చెప్తూ ఉంటాడు, నేను ఇక్కడ బాంబులు పెట్టాను అక్కడ బాంబులు పెట్టానని. మరి అక్కడ కేసు వేయచ్చు కదా అతని మీద. రామ్ చరణ్ ఏం చేయలేక అలాగే ఉండిపోతూ ఉంటాడు.
సో అలాంటి కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. సో వచ్చి ఒక ఆఫీసర్ ని థ్రెటన్ చేస్తుంటే అంత పట్టించుకోకుండా ఎలా వదిలేస్తారు, అతను హై పొజిషన్ లో ఉన్న ఆఫీసర్. సో అలాంటి కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. అవి యాక్చువల్గా సినిమా అని చెప్పాలంటే కొంచెం వరకు పాడేసాయి. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో బాగుంది, లాస్ట్ లో ఈ ఫాస్ట్ బేస్డ్ బాగా చేసేద్దామని ఏమంటే హడావిడి. మేబీ సేమ్ టైంలో ఇండియన్ 2 డైరెక్ట్ చేస్తున్నాడు శంకర్. సో కాన్సన్ట్రేషన్ ఇక్కడ సరిగా పెట్టకపోవడమో సంథింగ్ ఏదో అయింది. దానివల్ల సినిమాని బాగా తొందరగా వైండ్ అప్ చేస్తాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 years చేస్తూ వచ్చారు సినిమా షూటింగ్. సో ఇక్కడ లాస్ట్ లో కొంచెం ఎలాగోలా ఫినిష్ చేయాలని హడావిడి చేశారు. సో అది కొంచెం దెబ్బతీసింది చెప్పాలంటే సినిమాకి. సో అదనమాట స్క్రీన్ ప్లే. నెక్స్ట్ వద్దాము డైరెక్షన్. అగైన్ ఇప్పుడు డైరెక్షన్ ఎలాగో ఇందాక చెప్పాను, కొంచెం శంకర్ డైరెక్షన్ నుంచి మనం మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక మెసేజ్ ఏ సినిమాలోనే కూడా. సో ఈ సినిమాలో కూడా మెసేజ్ ఉంది, కరప్షన్ బేస్డ్ మీద, కరప్షన్ ఎలా మనం తొలగియాలని, సో మనీ లేకుండా ఎలాగ మనం ఎలక్షన్స్ ని నడిపించాలని. సో ఆ మెసేజ్ బాగుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ కొంచెం అన్రియలిస్టిక్ గా ఉంది. అది కొంచెం రియలిస్టిక్ గా ఉంటే సినిమా ఇంకా బాగుండేది. నథింగ్ అగేన్స్ట్ డైరెక్టర్, నథింగ్ అగేన్స్ట్ యాక్టర్స్ మొత్తం వాళ్ళు 100% ఇచ్చారు. నేను చెప్పేదంతా ఉన్న స్టోరీని బట్టి మాకు ఎలా అనిపించింది అని చెప్తున్నాం. అంతేగాని నేను ఆల్రెడీ చెప్పాను, రామ్ చరణ్ చాలా బాగా చేశాడు సినిమాలో, మొత్తం అందరిని డామినేట్ చేశాడు. రంగస్థలం తర్వాత నాకు రామ్ చరణ్ నెక్స్ట్ డామినేట్ చేసిన మూవీ నాకు ఇదే అనిపించింది. కానీ రామ్ చరణ్ ని ఏంటంటే యూటిలైజ్ చేసుకున్నాడు యాక్టింగ్ వైజ్, కానీ మిగతా డిపార్ట్మెంట్స్ మీద శంకర్ ఫోకస్ పెట్టలే. సో అదనమాట, స్క్రీన్ ప్లే మీద మెయిన్ గా ఫోకస్ పెట్టలేదు. నాకు ఈ స్టోరీలో కూడా అదే అనిపించింది, అంటే కొంచెం ఇంకా బెటర్ గా దట్టు బాగా ఇది చేశారనమాట. ఏంటంటే కార్తిక్ సుబ్బరాజ్, తమిళ్ ఫేమస్ డైరెక్టర్, అతను ఇచ్చిన స్టోరీ. సో జనరల్ గా పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అతను తీసిన సినిమాలు చాలా మంచి సినిమాలు తీసాడు. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం హైగా ఉంటాయి. సో అలా కొంచెం దెబ్బతీసింది అనమాట. సో అదనమాట. ఇంకా మేమైనా డిపార్ట్మెంట్స్ మిస్ చేసాము, ఐ థింక్ దట్స్ ఇట్. కొరియోగ్రఫీ కూడా చెప్పా ఆల్రెడీ. కొరియోగ్రఫీ కూడా ట్రైలర్లో బిట్స్ లో చూసిన కొరియోగ్రఫీకి సినిమా హాల్లో చూసిన కొరియోగ్రఫీ తేడా ఉంది. కొరియోగ్రఫీ బాగుంది. నాకైతే దోప్ సాంగ్ కొరియోగ్రఫీ బాగా నచ్చింది. లాస్ట్ లో ఉంటుంది కదా, ఆ ఫామ్ ఏమంటారు, డాన్స్ ఫామ్ నాకు తెలియదు, మేబీ హిప్ హాప్ కమ్ మిక్స్ సంథింగ్, 2-3 ఫామ్స్ మిక్స్ చేసి కొరియోగ్రఫీ చేశారు. సో అది కూడా కొరియోగ్రఫీ కూడా బాగుంది. సో అదనమాట. ఫైనల్ గా మనం వచ్చేద్దాం రేటింగ్ ఇప్పుడు. సో రేటింగ్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏమంటావు? నేనైతే 2.5 ఇస్తాను. 2.5 out of 5. నువ్వెంత? 5 out of 5. ఇప్పుడు 5 out of 5. లాస్ట్ లో నిద్ర అంటే లేట్ గా అయింది కాబట్టి నిద్రపోయాడు. కానీ ఇద్దరు చూసారు, ఎంజాయ్ అయితే చేశారు. సాంగ్స్ వరకు వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు మూవీని. ఫైటింగ్స్ అని అహాన్ బాగా ఎంజాయ్ చేస్తాడు. సో అంతవరకు వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో నా రేటింగ్ నేను ఇస్తాను 3.25 out of 5 అంతే. మేబీ 3.5 బికాస్ ఆఫ్ రామ్ చరణ్, నేను యాక్టింగ్ వల్ల ఇస్తున్నాను. మైనస్ ఎందుకు అయింది అంటే బికాస్ ఆఫ్ ద డైరెక్షన్, టోటలీ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్. నాకు స్టోరీని చూసిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ ఇనిషియల్ లోనే గెస్ చేస్తాను వాట్ హ్యాపెన్స్. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పట్టింది ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ అని బాగా దీన్ని ఇది చేశారు కదా, అన్ప్రెడిక్టబుల్ అని. సో బాగా ప్రెడిక్టబుల్ అయిపోయింది సినిమా. యాక్చువల్గా ఇది బాగా ప్రెడిక్టబుల్ అయిపోయింది సినిమా. సో అది ప్రాబ్లం, ఎందుకంటే బాగా హైప్ చేశారు. అన్ప్రెడిక్టబుల్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది కదా, ఎస్జే సూర్య ఇంకా రామ్ చరణ్, అది ఏదో చాలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. అందరూ అలా ఫ్లై అయిపోతున్నారు ఏంటి పైన. అది అంతా శంకర్ డైరెక్షన్ అమ్మా, అదంతా శంకర్ డిఫరెంట్ గా చేద్దామని ట్రై చేస్తారు ఆయన. సో అలాగా తీసేయాలనే దానికి ఏంటంటే లేపేస్తూ ఉంటారు అన్నమాట మూవీ నుంచి, అందరు ఎగిరిపోతుంటారు. అది జస్ట్ ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇది ఉంటుంది స్టైల్. సో శంకర్ స్టైల్ అన్నమాట అది చెప్పాలి. ఈ మూవీలో ఆల్మోస్ట్ అన్నిటికీ ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి మాకు, ఎందుకు ఫ్లై అయిపోతున్నారు స్టార్టింగ్ లో కూడా అయింది. ఎందుకంటే డైరెక్టర్ స్టైల్ అలాంటిది. సో అదే స్టైల్ పాత స్టైల్ అది. యాక్చువల్ గా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏదో సూపర్ హీరోస్ అనుకుంటున్నారు వాళ్ళు. సో అది అనమాట తేడా. ఇప్పుడు మన జనరేషన్ కి వేరే జనరేషన్ కి తేడా అదే. సో మనం అప్పుడు చూసాము, అప్పుడు మనం ఓకే అనుకున్నాం, కానీ ఇప్పుడు అది మేబీ చల్లదు. వీళ్ళు చూస్తున్నారు కదా ఆల్రెడీ, సో చల్లదు అనమాట. అలాంటివి కొంచెం మార్పు చేసుకోవాలి నెక్స్ట్ మూవీ శంకర్. లేకపోతే శంకర్ యాక్చువల్ చెప్పాలంటే సారీ టు సే బట్ అవుట్డేటెడ్ అయిపోతాడు యాక్చువల్గా చెప్పాలంటే. సో దట్స్ ఇట్ ఐ థింక్. మా రివ్యూ చూసారు కదా, సో 3 అనుకోండి యావరేజ్ రివ్యూ మాది, 3 out of 5. దట్స్ ఇట్. నేను చెప్పాలి ఒకటి, చెప్పు. 2 చెప్పాలి. చెప్పు. ఫస్ట్ ది విలన్ ఎలా చనిపోతాడు. విలన్ చనిపోవాలని రూల్ ఏం లేదమ్మా ఇక్కడ. విలన్ చనిపోవడం ఏమి ఉండదు. విలన్ తను తప్పు తెలుసుకోవడమో, లేకపోతే విలన్ ఇంకా అయిపోయింది, విలన్ ఏం చేయలేడు అంతతో ఎండ్ చేసినా చాలు. ప్రతి మూవీలో విలన్ చంపాలని రూల్ ఏం లేదు. ఇంకా బియ్యం తింటే
ఆ బియ్యం కలుషిత బియ్యం, అంటే అది తినకూడదు ఎవరని. సో కల్తీ బియ్యం బేసిక్గా చెప్పాలంటే. సో అందుకని అక్కడ ఎలుకలు కూడా తినవు, మనుషులు ఏం తింటారని చెప్తున్నారు అనమాట. అది ఓకే. సో అదనమాట మాది. సో దట్స్ ఇట్ దెన్. బాయ్. బాయ్.